ఇప్పుడు మనం చేసేది బిగ్ సర్జీ ఉప్మా. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఒకసారి. కర్రీ లీవ్స్, చిల్లీ, టమాటో, జింజర్, ఆనియన్స్. ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసేసి ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసేస్తున్నాము. డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ యాడ్ చేసుకోవాలి. జింజర్ యాడ్ చేసేసాం. ఇప్పుడు టమాటోస్, అదేవిధంగా కర్రీ లీవ్స్, చిల్లీస్ మొత్తం వేసేసేద్దాం. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా చేయొచ్చు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ తోటి గ్రౌండ్ నట్స్ చేస్తున్నాము. ఇందులోకి ఇప్పుడు పోప్ డ్రింక్స్ కూడా యాడ్ చేసేసాం ఫ్రెండ్. జస్ట్ ఇప్పుడే చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉందో. మన టేస్టీ అండ్ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ బిగ్ సర్జీ ఉప్మా. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది తాలింపు వేగేస్తే మనకి ఉప్మా రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అంతా కూడా ఈ తాలింపులోనే ఉంది. గ్రౌండ్ నట్స్ ని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అది వేయకపోతే మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ మన టేస్ట్ తగినంత రాక్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చెప్పడం మర్చిపోయాం కదా ఫ్రెండ్స్. మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇనాగ్రేషన్కి అయితే వచ్చాము, హౌస్ ఇనాగ్రేషన్కి. ప్రజెంట్ మేము అక్కడే ఉన్నాము. అక్కడ నుంచే కుక్ చేస్తున్నాము. మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళకి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా అది ఎంత మంచిగా అయిపోయిందో. మేమైతే మా చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసేయండి. ఇదంతా కూడా ఇప్పుడు సాల్ట్. మన దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్. అది యాడ్ చేసుకున్నాం. సాల్ట్ అంటుందంట అన్నీ వేసి చూడండి, నన్ను వేసి చూడండి అంటున్నాను. ఇప్పుడు మనం సాల్ట్ వేసి చూద్దాం ఎలా ఉంటుందో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా వాటర్ యాడ్ చేసిన వెంటనే మనం రాక్ సాల్ట్ వేసుకుంటే అది మంచిగా కరిగిపోయి మెల్ట్ అయిపోయి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. సరిపోయినంత సాల్ట్ వేసుకోండి, రాక్ సాల్ట్. వాటర్ అంతా కూడా మంచిగా తెరిలిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోకి బిగ్ సర్జీ రవ్వ యాడ్ చేసుకుందాం, ఉప్మా రవ్వ. మంచిగా తెరిలిపోయింది. సాల్ట్ చూడరా కొంచెం. ఇప్పుడు ఈ వాటర్
మా హాస్టల్లో 6th చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే బిగ్ సోజీ రవ్వ ఉప్మా. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది, పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనం దీనికి లిడ్ కవర్ చేసేసుకొని ఇది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. గోధుమ రవ్వ ఉప్మా కదా, చాలా మంచిది, హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇందులో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తినేసేయొచ్చు దీన్ని. పిల్లలకు కూడా చాలా మంచిది. వీక్లీ ట్వైస్ అయినా కూడా ప్రిపేర్ చేసుకొని తినండి. ఓకే బాయ్. ఎంతో టేస్టీ అయిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఈస్ రెడీ.